హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్స్ చేసి చూపించబోతున్నానండి. అంటే మా లాస్ట్ వీడియోలో అధిక బరువును చాలా ఆరోగ్యకరమైన డైట్ ద్వారాగా అంటే డ్రై ఫ్రూట్స్ రాగి జావతో ఏ రకంగా తగ్గించుకోవాలో చూసాం కదా. సో ఆ డైట్కి ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడానికి, ఇంకొంచెం బాగా ఎనర్జీ గెయిన్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, ఎటువంటి న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ లేకుండా చాలా హెల్తీగా వెయిట్ లాస్ ఏ రకంగా అవ్వాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను ఈ జ్యూసెస్ ని ప్రిపేర్ చేస్తుంది, ఈ ఎనర్జీ డ్రింక్స్ ని ప్రిపేర్ చేస్తుంది వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. వీటికి ఆల్టర్నేటివ్ గా తేనె నిమ్మరసాన్ని తీసుకున్నానండి. నిమ్మకాయలో వైటమిన్ సి ఉంటుంది, తేనె వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. అందుకని మీరు కూడా ఎలాంటి జ్యూసెస్ తీసుకున్నా సరే మిల్క్ ని, షుగర్ ని అవాయిడ్ చేసేసి తేనె నిమ్మరసంలో కన్వర్ట్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఈ జ్యూసెస్ ని ప్రిపేర్ చేయడానికి, ఇలాంటి డైట్ మనం తీసుకోవడానికి ముందు ఒక 2 days ముందు కొంచెం మనం ఈ తులసి ఆకుల రసాన్ని, అలాగే తులసి ఆకుల్ని, తర్వాత ధనియాలు, జీలకర్రని తీసుకుని ఒక 2 days పరగడుపునే ఈ జ్యూస్ ని తీసుకోవాలి. ఎందుకంటే మన పొట్ట ఇప్పటి వరకు ఏవేవో తిన్నామో కొంచెం అప్సెట్ గా ఉంటుంది, సీజన్ కూడా చేంజ్ అయింది. సో కొంచెం మన స్టొమక్ రెడీ అవ్వడానికి, గొంతు సంబంధిత కఫదోషాలు ఏమైనా పోవడానికి ఈ రకంగా జ్యూస్ తీసుకుని ఇందులో తేనె నిమ్మరసం వేసుకుని 2 days తీసుకోండి. 2 days తీసుకున్న తర్వాత నుంచి అప్పుడు మన ఎనర్జీ డ్రింక్స్ డైట్, తర్వాత ఎనర్జీ ఫుడ్ డైట్ పాటించండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఫస్ట్ అయితే బీట్రూట్ ని తీసుకుందాం. ఒకరికి ఇంత బీట్రూట్ సరిపోతుంది. ఈ బీట్రూట్ లో రిచ్ గా మన వెయిట్ లాస్ కి కావాల్సినవి అన్ని కూడా రిచ్ గా ఉంటాయండి. పైగా ఫోలిక్ యాసిడ్ రిచ్ గా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా దీన్ని తీసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తక్కువ వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకోండి, పేస్ట్ లాగా. అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీరు ఒక 250 ml ఆఫ్ వాటర్ ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత పిప్ అంతా వడగట్టేసి ఈ రకంగా ప్యూర్ జ్యూస్ ని తీసుకుని అందులో సరిపడినంత తేనె, నిమ్మరసం వేసుకుని మీరు తీసుకుంటే పరగడుపుని గనక ఇది చాలా పల్చగా చేసుకోవాలి. ఇలా పరగడుపుని పల్చగా ఉన్న ఈ బీట్రూట్ జ్యూస్ ని తీసుకోవడం వలన బాడీలో డీటాక్సిఫికేషన్ అనేది బాగా జరుగుతుంది. ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాలి. ఇది బీపీ పేషెంట్స్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో ఈ రకంగా బీట్రూట్ జ్యూస్ ని తీసుకోండి. నెక్స్ట్ క్యారెట్ జ్యూస్. ఒక రోజు బీట్రూట్ జ్యూస్, ఇంకొక రోజు క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ కూడా సేమ్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తగినంత వాటర్ తో మెత్తగా పేస్ట్ లా బ్లెండ్ చేసుకుని అప్పుడు మీరు మళ్ళీ దీనికి ఒక 250 ml ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకుని పిప్ అంతా వడగట్టేసుకుని ఇలా ప్యూర్ జ్యూస్ తీసుకోండి. ఆ పిప్పుతో కూడా మనం ఏం వేస్ట్ చేసామండి, అది కూడా వాడతాం. అయితే క్యారెట్ జ్యూస్ లో బీటా కెరాటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పుష్కలంగా ఉంటాయండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికే కాకుండా మన స్కిన్ ని స్మూత్ గా కూడా ఉంచుతుంది. నెక్స్ట్ ఇది మైక్రో న్యూట్రియంట్స్ అండి. నిత్యం ఇది మనం వాడాలి, మన డైట్ లో మస్ట్ గా ఉండాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు చాలానండి. 3 సమపాళ్ళలో తీసుకుని కొంచెం అల్లం, జీలకర్ర వేసుకుని తగినంత వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకుని తర్వాత మళ్ళీ దీనికి కూడా 250 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా వడగట్టుకుంటే ప్యూర్ జ్యూస్ వస్తుందండి. చూసారా, ఈ జ్యూస్ లో ఎన్నో న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉన్నాయండి. వెయిట్ లాస్ పర్సన్స్ ఈ జ్యూస్ ని వారంలో ఎక్కువ తీసుకోండి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ 2 days ఒకసారి తీసుకోండి. ఈ జ్యూస్ ని తీసుకోవడం వలన మీకు డైట్ లో ఉన్నప్పుడు కాళ్ళు లాగడం, చేతులు లాగడం, అలాంటి హౌస్ వైఫ్ కు కూడా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ఊరికనే గ్యాస్ పట్టేస్తుంది. ఈ జ్యూస్ ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఈ జ్యూస్ కొంచెం టేస్ట్ అంత బాగుండదు. సో మీరు ఏం చేస్తారంటే ఒక 4 స్పూన్లు తేనె, 4 స్పూన్ల నిమ్మరసం వేసుకుని ఈ జ్యూస్ ని తీసుకోండి. కానీ ఈ జ్యూసెస్ తీసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ ని తీసుకోండి. సో ఈ రకంగా మీ డైట్ లో ఈ జ్యూసెస్ ని అయితే యాడ్ చేసుకోండి. నేను చాలా సేపటి నుంచి పిప్పిని వడగట్టి పక్కన పెట్టుకోండి అంటున్నాను కదా, ఇదేంటి 2 days ఒక రోజు బీట్రూట్ జ్యూస్ తో తీసుకున్నది, ఇంకో రోజు క్యారెట్ జ్యూస్ తో తీసుకున్నది. పిప్పిని వడగట్టి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కదా, దాంతో మీకు హల్వా చేసి చూపించబోతుందండి. ఈ హల్వా అనేది వెయిట్ లాస్ పర్సన్స్ కోసమేనండి. అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఏదో ఒక చిరుతిండి తినాలి అని అనుకుంటారు. భోజనం చేసిన వెంటనే ఎవరికైనా స్వీట్ తినాలని అనిపిస్తుంది. కానీ స్వీట్ లో ఉన్న డాల్డా, నెయ్యి, షుగర్ వలన క్యాలరీస్ గెయిన్ అయిపోతారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్వీట్ వలన అసలు క్యాలరీస్ అనేది ఎక్కువ గెయిన్ అవ్వరు, ఎనర్జీతో ఉంటారు. పైగా నేను ఇది బెల్లంతో చేయట్లేదండి, పాత బెల్లంతో చేస్తున్నాను. కంప్లీట్ గా షుగర్ నో బెల్లం నో, ఓన్లీ పాత బెల్లం. ఈ పాత బెల్లం క్వాంటిటీ అయితే మీరు బీట్రూట్, క్యారెట్ తురుముని వాటర్ పోయే వరకు
ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పాత బెల్లాన్ని వేసుకోండి. 1 ఇంతకి 2 ఇంతలు పాత బెల్లం వేసుకోవాలండి. ఇలా వేసుకుని అలా కలుపుతూ ఉండాలండి. పాకం వస్తుంది, కొంచెంగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు అలా పాకం వస్తున్నట్టుగా ఇది ప్యూర్గా డార్క్ మెరూన్ లో కంప్లీట్ గా మారిన తర్వాత ఇది మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇందులో నెయ్యి వేయమండి, డాల్డా యూజ్ చేయం, వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేయం. చాలా హెల్దీ అండ్ ఎనర్జీ అండి తీసుకోవడం వలన. సో ఈ రకంగా హల్వా చేసుకుని వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చిరుతిండగానే కానీ భోజనం చేసిన తర్వాత కానీ దీన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి హెల్త్ గానే ఉంటుంది, కడుపు నిండినట్టుగానే ఉంటుంది, వాళ్ళ వెయిట్ లాస్ చక్కగా జరగడానికి హెల్ప్ కూడా అవుతుందండి. సో దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చాలా 3 ఇంగ్రీడియంట్స్ పాత బెల్లం, బీట్రూట్, క్యారెట్ తురుముతో ఈ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యూసెస్ని రోజుకొకటి తీసుకుంటూ మనం చెప్పిన సీడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, రాగి జావా డైట్ చేస్తూ ఉంటే మీరు తప్పకుండా 6 monthsకి వెయిట్ అనేది లాస్ అవుతారండి. సో నెక్స్ట్ వీడియోలో ఫుల్గా తిని కూడా వెయిట్ ఎలా లాస్ అవ్వాలో చూద్దాం.